అది 1576 జూన్ 18. సూర్యోదయం తర్వాత సుమారు 4 గంటలకు హల్దీఘాటి యుద్ధం మొదలైంది. అప్పటికే బాద్షాహీ బాగ్లో శిబిరాన్ని ఏర్పాటు చేసుకున్న మాన్సింగ్ నాయకత్వంలోని అక్బర్ సేనలపైకి హల్దీఘాటి కనుమ నుండి రాణా ప్రతాప్ సేనలు మెరుపులా దూసుకువచ్చి అక్బర్ సేనపై విరుచుకుపడి అక్కడ నుండి 3 కిలోమీటర్ల దూరంలో కమ్నూర్ వద్దనున్న రక్త తలై వరకు పంపింది. రక్త తలై వద్దనే ఇరు సైన్యాల మధ్య పోరు భయంకరంగా సాగింది. క్షతగాత్రులైన సైనికుల రక్తంతో అక్కడ చెరువులోని నీరు ఎర్రగా మారిందట. అందుకే దానికి రక్త తలై అనే పేరు వచ్చింది. గాయపడిన రాణా ప్రతాప్ను చేతక్ బనాస్ నదిని దాటించి సురక్షిత ప్రాంతానికి చేర్చి పోరాటం ముగింపు కాలేదు, ఇంకా మిగులే ఉంది అనే సంకేతాన్ని ఇచ్చింది. మొఘల్స్కు తాత్కాలిక పాక్షిక విజయం లభించింది. రక్తతలై నేడు నిశ్శబ్దంగా ఉన్న చెవులు పెడితే వినిపిస్తుంది వీరుల గుండె చప్పుడు. మేవాడ్ తలవంచ లేదని బరువెక్కిన హృదయంతో నాత్వాడా చేరుకున్నాం.